నీకు పాలన చేతనైతే లేదు, నీకు కరెంట్ ఇయ్య చేతనైతే లేదు, రోజుకు 4 సార్లు కరెంటు పోతుంది, రైతులకు మోటార్లు కాలుతున్నాయి అంటే ఎవరైనా మాట్లాడితే కరెంటు వాళ్ళను ఉద్యోగుల మీద కేసులు పెడతా ఉన్నారు, ఉద్యోగులకు మెమోలు ఇస్తా ఉన్నారు, ఉద్యోగులను వేధిస్తా ఉన్నారు. నీకు పాలన చేతనైతే లేదు. 9 ఏళ్ళు కేసీఆర్ ఇస్తాడెట్లా, నీకు ఇయ్య చేత కాదెట్లా అని నేను అడుగుతా ఉన్నాను. అప్పుడు గదే ఉద్యోగులు, ఇప్పుడు గదే ఉద్యోగులు. 9 ఏళ్ళల్లా కన్ను రెప్పగొట్టినంతసేపు కేసీఆర్ కాలంలో కరెంటు పోలే, మరి ఇప్పుడు ఎందుకు పోతున్నది అంటే నీకు పాలన చేతనైతే లేదు. ఆనాడు బాయిల కాడ మోటార్లు గాలలే, ఇవాళ ఎందుకు గాలుతున్నాయి, నీకు పాలన చేతనైతే లేదు. ఇవి వాస్తవాలు. కానీ నీ చేతగాంతనాన్ని ఉద్యోగుల మీద పెట్టి ప్రజలను, ఉద్యోగులను ఇలా ఉసురు పోసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమైతా ఉంది. అందువల్ల మనం కూడా ఓపికగా ప్రజల్లోకి వెళ్దాం. తప్పకుండా రేపు ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ప్రజా